పిలువబడ్డాయంటే ఆశీర్వాదానికి వారసులు. దేవుని బట్టి నీ కుటుంబం దీవించబడ్డానికి, దేవుని బట్టి మనిషిగా నీ జీవితం దీవించబడ్డానికి, దేవుని బట్టి నీ కుటుంబంలో పాడి పంట దీవించబడ్డానికి, దేవుని బట్టి నీ బిడ్డలు దీవించబడ్డానికి, దేవుని బట్టి నీ పశుసంపద దీవించబడ్డానికి, మానవుడి ఈ లోకంలో ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో అన్నీ కూడా దీవించబడ్డానికి, వారసుడుగా మారడానికి మన దేవుడి చేత పిలబడిన వాళ్ళ తప్పలకూడదాం. గట్టిగా హల్లెలూయా. కన్నీళ్ళలో ఉంటే పరిశుద్ధుల్లో ఉండటానికి, ఓడిపోతానికి పిలవలేదురా. మెదసమే కంసమే కంస అభిషేకమారా. దేవుడు రాయించిన మాట ఆశీర్వాదానికి దేవుడు పిలుస్తున్నాడు. నీ కుటుంబానికి ఆశీర్వాదానికి వారసులమంట. ఆలోచించి రాత్రి నువ్వు అల్లాటప్ప దేవుని కలిగిన మనిషి కాదు. ఏ దేవుడైతే మానవ జీవితాన్ని ఆస్వాదించగలడో, ఏ దేవుడైతే మనిషి జీవితాన్ని సిగిరింపు చేయగలడో, ఏ దేవుడైతే ఈ లోకంలో మానవుణ్ణి మహిమకరంగా మార్చగలిగిన వాడు ఒక దైవం ఉన్నాడో, ఆ దేవుడి రాత్రి పలుకుతున్న మాట, నిన్ను పిలిచిన పిలుపు నిన్నట వారసుడు, దేనికి? ఆశీర్వాదానికి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి మనిషిని కూడా దేవుడు పిలుచుకున్నాడు. నీ కుటుంబాన్ని ఆస్వాదించడానికి, నీ జీవితాన్ని ఆస్వాదించడానికి, ఉన్నతమైన స్థానంలో నీ కుటుంబాన్ని పెట్టడానికి, వేలాది మందిని పోషించే స్థాయిలో నీ చేతిని బలపరచడానికి, అనేకులు పైవాడిగా నేను ఉండడానికి దేవుడు పిలిచిన వాడిగా ఉన్నాడంటే ఆ దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆశీర్వాదం నీకు రావాలంటే, దేవుడికి వారసుడిగా నువ్వు అవ్వాలంటే, కీడుకు ప్రతి కీడు చేసే మనసు నీకుండక ఏం చేయమన్నాడో? దీవించు. దేవుడి స్తోత్రం. ఎవడైనా నీ కుటుంబాన్ని పాడు చేసే ప్లానింగ్ ఎత్తనాడు వాడిని దీవించంతే, వాడి పని దేవుడు చూసుకుంటాడు. దేవుడి స్తోత్రం. ఎవడైనా నీ కుటుంబాన్ని కీడి కల్పించే ఆలోచనలో ఉంటే, సర్వనాశనం చేసే ఆలోచనలో ఉంటే, నీ జీవితాన్ని పాడు చేసే కీడు కలిగిన ఆలోచనలో ఉంటే, నీ ఫ్యామిలీ అంతా నాశనమయ్యే క్యారెక్టర్లో ఉండాలని వాడు ఆలోచన పన్నువాడిగా ఉంటే, వాడు చేసిన కీడును బట్టి, చెయ్యబోతున్న కీడును బట్టి పిరికివాడిగా పిరికిదానిగా మారక, నేను కూడా వారి కుటుంబాన్ని కీడు అని ఆలోచన కాక, దేవుడి సన్నిధిలో మోకరించేవాడిగా మారి, దేవుడికి ప్రార్థించేవాడిగా మారి, యేసు నామములో వాడు దీవించును గాక అని అంతే. దేవుడి స్తోత్రం. ఎలా మారుతాడు దేవుడు తప్పకూడదు గట్టిగా. హల్లెలూయా.